ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన పద్మజ గుడివాక గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హలో అండి. చాలామందికి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఇన్వెస్ట్ చేయాలని ముందుగానే, అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ అసలు ఎంత చేయొచ్చు, అసలు చిల్డ్రన్స్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుందా, ఏ విషయాలపై ఇన్సూరెన్స్ చేయొచ్చు, ఏ విషయాలపై వాళ్ళకి ప్లానింగ్ ఎలా చేయాలి, ఎడ్యుకేషన్కి ఎంత అమౌంట్ అవుతుంది, అందులో హైదరాబాద్లో టైర్ 1 సిటీస్ తీసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్కి ఎన్ని లక్షలు అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్ సిటీలోనే చూస్తే కనుక ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 10-15% అయితే ఎవ్రీ ఇయర్ పిల్లల యొక్క స్కూల్ ఫీజు అన్నది అంత పెంచుతూ ఉన్నారు. ఓకే, సో వర్స్ట్ కేస్ సినారియో 10% తీసుకున్నా కూడాను. సో ఇప్పుడు ఏదైతే మనము మన గ్రాడ్యుయేషన్స్ మా బాబు యొక్క 1 ఇయర్ ఇప్పుడు ఫీజుతో ఈక్వలెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు డెఫినెట్లీ ఈ ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేస్తూ మనం ఇన్వెస్ట్మెంట్ అన్నది ప్లాన్ చేసుకోవాలి. దెర్ ఆర్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అండి, అండ్ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రొడక్ట్స్ అన్నవి స్పెషల్లీ ఫర్ గర్ల్ చైల్డ్ అండ్ రెగ్యులర్ చిల్డ్రన్ కోసం కూడా ఉంచారు. సో మనం 1 by 1 ప్రోడక్ట్ అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గవర్నమెంట్ ప్రొడక్ట్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చి సుకన్య సమృద్ధి అండి. మీరు ఒకవేళ కనుక గర్ల్ చైల్డ్ ఉంటే 10 years లోపు ఉన్న వాళ్ళకి ఈ సుకన్య సమృద్ధి అన్నది ఒక ప్రొడక్ట్ కింద తీసుకోవచ్చు. దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 8.2% ఇస్తున్నారు. సో 15 years అన్నది పేమెంట్ టర్మ్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ 6 years వెయిటింగ్ తర్వాత మీరు టోటల్ 21 years ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు మీరు తీసుకోవచ్చు ఆ టోటల్ అమౌంట్ అన్నది. ఒకవేళ కనుక దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక 1.5% ఎగ్జెంప్టెడ్ ఉంటుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. అండ్ అట్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ అంటే మీరు ఒకసారి ఆ డబ్బులు తీసుకున్న టైంలో కూడాను ఆ టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ట్యాక్స్ ఎగ్జంప్టెడ్, ట్యాక్స్ ఫ్రీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ అండి. సో ఇది ఒకటి. అండ్ సెకండ్ వచ్చి పీపీఎఫ్. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఒక బాయ్ ఉన్నారు, సో ఆ బాయ్ కోసం ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇది కూడా సేమ్ గవర్నమెంట్ కైండ్ ఆఫ్ అ ప్రొడక్ట్ విచ్ ఈస్ రిస్క్ ఫ్రీ. అండ్ ఇక్కడ రిటర్న్ వచ్చి 7.1% వరకు మీకు రిటర్న్ అన్నది ఇస్తున్నారు, ఇంట్రెస్ట్ రేట్. ఇందులో కూడా 15 years పేమెంట్ ఉంటుంది. ఓవరాల్గా మీరు బై ద టైమ్ యూ రీచ్ 15 years ఆల్మోస్ట్ 40 lakhs వరకు మీరు తీసుకోవచ్చు. సో ఇందులో కూడా ఒకవేళ కనుక 6 years టైం వెయిట్ చేసి తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 60-61 lakhs వరకు మీరు హైయర్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ మ్యారేజెస్ కానీ ఏదైనా సిచ్యుయేషన్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్ కోసం అనేసి ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒక సపరేట్ సెగ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చాయండి. వేరిన్ అంటే మీకు డైరెక్ట్ ఈక్విటీ లాగా హై రిస్క్ కాకుండా మోడరేట్ రిస్క్తో విత్ డెట్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని మార్కెట్లోకి వచ్చాయి. ఒక లాక్-ఇన్ పీరియడ్ చూస్తే కనుక 5 years ఉంటాయి. చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ ప్లాన్స్ అనేసి వీటి యొక్క రిటర్న్స్ ఒకవేళ హిస్టారికల్గా మాట్లాడాల్సి వస్తే కనుక 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చిన చాలా ఫండ్స్ ఉన్నాయి మనకి. సో ఇదే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒకవేళ కనుక ఈ 3 segment ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం కంపేర్ చేస్తే కనుక డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్ అన్నది హయ్యర్ కైండ్ ఆఫ్ రిటర్న్ అన్నది వస్తుంది, బట్ రిస్క్ అన్నది కూడా ఉంటుంది. సో ఒకవేళ కనుక ఈ రిస్క్తో సహా విత్ ట్యాక్స్ పేమెంట్తో కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఒకవేళ జస్ట్ కంపారిజన్ చేద్దాము అనుకుంటే కనుక సుకన్య సమృద్ధిలో 15 years పేమెంట్ చేస్తే ఓకే మీకు బై ద టైమ్ 21st yearకి ఆల్మోస్ట్ మీకు 71 lakhs అన్నది మీకు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. అదే సేమ్ 15 years విత్ 6 years వెయిటింగ్ పీరియడ్. అదే కనుక మీరు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే 15 years ఆఫ్ పేమెంట్ విత్ 6 years ఆఫ్ వెయిటింగ్ పీరియడ్తో మీకు ఆల్మోస్ట్ 61 lakhs ఆఫ్ రూపీస్ అయితే వస్తుంది. అదే సేమ్ అమౌంట్ ఆఫ్ 1.5 lakh ఇన్వెస్ట్ చేస్తూ అదే మ్యూచువల్ ఫండ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే అట్ ద రేట్ ఆఫ్ 12% నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సెన్సెక్స్ హ్యాస్ ఆల్మోస్ట్ గివెన్ 15% హిస్టారికల్ రిటర్న్ అయితే ఈవెన్ డౌన్ సైడ్లో 12% తీసుకున్నా ఇట్ విల్ గివ్ యూ ఆల్మోస్ట్ 1.23 crore. మరి ఇక్కడ ట్యాక్సేషన్ ఉంటుంది అని మీరు అడగచ్చు. సో ఒకవేళ కనుక ఈ ట్యాక్సేషన్ కూడా మనం తీసేస్తే ఆఫ్టర్ దాట్ ఆల్సో 1.1 crore ఈజ్ ద కైండ్ ఆఫ్ అన్ అమౌంట్ విచ్ యూ కెన్ జనరేట్ అండి. సో ఇది అంటే
రిస్క్ రిటర్న్ వీటన్నిటిని బ్యారేజ్ వేసుకుని మీరు ఏదైతే కైండ్ ఆఫ్ ప్రోడక్ట్లో ఒకే అన్ని ఎగ్స్ వి కాన్ పుట్ ఇట్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో అలాగా కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో, కొంత అమౌంట్ ఇలాంటి గ్యారంటీడ్ రిటర్న్స్ వచ్చే ప్రొడక్ట్స్లో కూడా వేసుకోవచ్చు. అండ్ మీరు అడిగారు థర్డ్ ఇన్సూరెన్స్ గురించి. సో ఇన్సూరెన్స్లో కూడా దెర్ ఆర్ సమ్ ప్రొడక్ట్స్ అండి విచ్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ చిల్డ్రన్. సో ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే కనుక ఇందులో ఒక రిస్క్ ఫ్యాక్టర్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. అంటే ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఒక 25 lakhs సమ్ అష్యూరెన్స్తో ఒక ప్రొడక్ట్ తీసుకున్నారు. గాడ్ ఫర్బిడన్ ఏదైనా అనుకోని సంఘటన జరిగి వాళ్ళ యొక్క పేరెంట్కి ఏదైనా నష్టం జరిగితే కనుక ఆ చైల్డ్ యొక్క ప్రీమియం ఇప్పుడు ఒక 2 to 3 years కట్టారు ప్రీమియం, ఓకే. ఆ తర్వాత ఏదైనా రిస్క్ జరిగిందనుకోండి, ఆ ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నీ వేవ్ ఆఫ్ అయిపోతాయి. వాళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 25 lakhs మీద ఒక 10% అన్నది యాజ్ ఏ రెగ్యులర్గా ఇన్కమ్ లాగా వాళ్ళకి ఇయర్లీ ఇచ్చేస్తారు. పర్ సపోజ్ 2.5 lakhs యాజ్ ఎన్ మెచ్యూరిటీ వాల్యూ కింద ఏదైతే ఇద్దామనుకున్నారో ఆ టోటల్ మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది. అండ్ లంసమ్ అంటే టోటల్ యాజ్ టీజ్ ఆ పాలసీ ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేశారో అలా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలాంటిది అంటేనండి, కొంత అమౌంట్ ఐ వుడ్ డెఫినెట్లీ సే మనం ఒకసారి లైఫ్లో ఇట్ ఈస్ నాట్ దట్ రిటర్న్స్ అనే కాదు, బట్ ఒకవేళ కనుక రిస్క్ని కూడా మనం బ్యారేజ్ చేసుకుంటే కనుక ఇలాంటి ప్రొడక్ట్స్ని కూడా తీసుకోవచ్చు. మ్యామ్ ఇక్కడ డిఫరెంట్ అంటే ఫైనాన్షియల్లీ ఎబిలైడ్ పీపుల్ ఉంటారు అనమాట. కొంతమంది పేరెంట్స్కి వాళ్ళ మంత్లీ శాలరీ కలిపితే మొత్తంగా 50,000 ఉండొచ్చు, కొంతమందికి 30,000 అయి ఉండొచ్చు, కొంతమందికి అది ₹1,00,000 అయి ఉండొచ్చు. అందరికీ సేమ్ ప్రొసీజర్ అయితే యూజ్ అవుతుంది అంటారు కదా 100%. అవునండి. బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఇండివిజువల్గా మిమ్మల్ని కలిస్తే ఎలాంటి సజెషన్స్ మీరు వాళ్ళకి ఇస్తారు? మిమ్మల్ని పర్సనల్గా కలిసి వాళ్ళు ఎటువంటి సజెషన్స్ తీసుకోవచ్చు అంటారు? డెఫినెట్లీ అండి, ఎవరైనా వాళ్ళ యొక్క ప్రతి ఒక్క పర్సన్కి ఇండివిజువల్ ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ అండి. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ సమస్యలు కానీ వాళ్ళకున్న బాధ్యతలు కానీ లైఫ్లో అన్నవి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. సో డెఫినెట్లీ ఎవరైనా అప్రోచ్ అయితే కనుక వీ విల్ బీ గివింగ్ టైలర్ మేడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది మేము డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ డెట్లో ఉన్నా, లేదు అంటే లైక్ ఫ్యూచర్ని వెల్త్ క్రియేషన్ చేసుకోవాలనుకున్నా, మనం అన్నీ ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్, మనకంటూ ఒక డెఫినెట్ పెన్షన్ అంటూ లేదు. సో మనమే ఎంతో కొంత సేవ్ చేసుకొని మన ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్కి పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.